చిరంజీవులు గారు ఎంతో పరిశోధనాత్మకంగా ఒక వ్యాసాల సంపుటితో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అన్న అంశంతో వారి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అనేక రోజులుగా వారు దాని మీద కృషి చేయడం జరుగుతుంది. మొదట్లో కొంత వ్యాస రూపంలో కానీ ఇంటర్వ్యూల రూపంలో కానీ కొంత రెగ్యులర్గా వారు ఈ కార్యక్రమాల్ని చేస్తూ వచ్చినారు. వాస్తవంగా ఈరోజు రావాల్సింది కూడా బీసీలకు కావాల్సినవి సాధ్యమైనంత వరకు అసలు వనరులు ఈ దేశంలో ఏ వ్యవస్థల్లో ఎవరి చేతిలో ఉన్నాయి, ఎన్ని రోజులు అధికారంలో మనం లేకపోవడం వల్ల ఏం కోల్పోయినా అధికారంలో ఉన్న వర్గాలు వేటిని హస్తగతం చేస్తున్నాయి. ప్రచార సాధనాలతో మొదలుకొని కీలకమైన పరిశ్రమలు, వార్తాపత్రికలు, మీడియా రంగం అన్నీ వారి చేతుల్లోనే ఉండడం వల్ల అనేక రకాలుగా బీసీల యొక్క వాదన కానీ బీసీల యొక్క మాట కానీ వినపడకుండా చేయడంలో కూడా అవి సక్సెస్ఫుల్గా వాళ్ళు తొక్కిపడేయడంలో అణచివేతలు అవన్నిటినీ వాడుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మనం 75 ఏళ్ళ స్వతంత్ర అనంతరం కూడా బీసీ వాదం ఇంకా బలంగా పోతలేదు అంటే కారణం ఏంటంటే మనకు కావాల్సిన పత్రికలు లేవు, మనకు కావాల్సిన ప్రచార సాధనాలు లేవు. మనం డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి చైతన్యవంతం చేసి పనిచేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఆ దిశగా ఈ సాహిత్యం వినియోగపడాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. అందుకే మేము చెప్పినాం ఈ సాహిత్యం ఓపెన్ టు ఆల్. ఇది పుస్తక రూపం కాదు, ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా రూపంలో కింది స్థాయి దాకా వెళ్ళాలి. ఏ రంగాల్లో మనకు అన్యాయం జరుగుతుందో ఆ రంగాల్లో ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి. అది గ్రామాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చైతన్యవంతం చేయడంలో ఈ సాహిత్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది సార్. యాక్చువల్గా నిన్న కోర్టు యొక్క వాదనలు కూడా చూస్తే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళీ ఒక చట్టం ఎట్లా చేస్తారనేది కోర్టు ప్రశ్నిస్తున్నది. అది రాజ్యాంగబద్ధమైన అంశాలు, రాజ్యాంగబద్ధమైన అంశాలను కాదని ఎవరు ముందటికి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే అంశం అందరికీ తెలిసిన విషయమే. అది ప్రభుత్వానికి తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి దానిలో ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేము. కోర్టు తీర్పు ఎట్లా ఉంటుందో ఆలోచిద్దాం. 42% రిజర్వేషన్లు తుది దశ తెచ్చుకునే లోపే యాక్చువల్గా 42% మీద ఎన్నికలు పెడితే ఎన్నికలు నిర్వహించే శక్తితో ప్రభుత్వం ఉంటే మేము హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం. కానీ 42%కి కోర్టులో మిగతాయో అడ్డం ఉన్నాయనే మాట చెప్పకూడదు. అది చెప్పే ప్రయత్నం లేకుండా చట్టాలను చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దానికి పోయి రాష్ట్రపతి దగ్గర అనుమతి ఇస్తారా, 31C కింద ఏదైతే బిల్లు పంపిందో అది గవర్నర్ ఆమోదం తీసుకొస్తారా, అక్కడ తీసుకొస్తారా, రేపొద్దున 31B కింద మళ్ళీ శాసనసభలో శాసనమండలిలో తీర్మానం చేసి పార్లమెంటు పంపి ఉభయ సభల్లో ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెడతారా. ఇది ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప ఇంకోటి కాదు.